ఒక వెచ్చని మధ్యాహ్నం ఆమె తోటలోని మెరుస్తున్న పచ్చని ప్రదేశంలోకి నడిచి వెళ్ళింది. అక్కడ గడ్డి మీద గుండ్రంగా మెరుస్తున్న ఒక పండు ఉండటం ఆమె చూసింది. ఉన్నట్టుండి టప్ అని ఆ పండు పగిలింది. అందులోంచి మెత్తటి ఆకుపచ్చ గౌను వేసుకున్న ఒక చిన్ని అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె పుచ్చకాయ లోపలి గుజ్జులా తెల్లగా, తీయగా ఉంది. హలో, ఆమె ఉత్సాహంగా అంది. నేనే హనీడ్యూ అమ్మాయిని. ఆమె యువరాణి ప్రెస్టీకి రసవంతమైన హనీడ్యూ ముక్కను అందించింది. ప్రెస్టీ దాన్ని రుచి చూడగానే ఆమెకు చల్లగా, ఉత్తేజంగా అనిపించింది. హనీడ్యూ మీ శరీరాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అని హనీడ్యూ అమ్మాయి చెప్పింది. ఇందులో నీరు పుష్కలంగా ఉంది. వేడి ఎండ రోజులకు చాలా అనువైనది. ఇందులో మీ చర్మాన్ని మృదువుగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు కూడా ఉన్నాయి అని హనీడ్యూ అమ్మాయి జోడించింది. హనీడ్యూ ఒక చల్లని మరియు ఆరోగ్యకరమైన పండు, కానీ మనం దానిని సరైన పద్ధతిలో తిన్నప్పుడు మాత్రమే అని చెప్పింది.